హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ అరిథమెటిక్ 3.0కి సంబంధించిన చాప్టర్స్ అనేవి ఏంటి అంటే రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏజెస్, పార్ట్నర్షిప్ నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ మిక్చర్ అలిగేషన్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అందులో భాగంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు ది రిలేషన్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి ఏం నేర్చుకుంటామంటే ఇన్స్టాల్మెంట్, వాయిదా పద్ధతి అనుకున్నాం కదా. దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి. మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ నేర్చుకున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సపరేట్ నేర్చుకున్నాం. చాలా మంది విద్యార్థులకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ఏది ఈజీ అనిపిస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ హెవీగా అనిపిస్తుంది. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది లేదా టఫ్ అనేది ఉంటుంది అనుకుంటారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొంతమంది ఫ్యాకల్టీ కూడా అలానే అనుకుంటారు. కాబట్టి ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని మాత్రమే చెప్తారు, కొన్ని టఫ్ ఉన్నాయి చెప్పరు. ఎగ్జామ్లో అవే వస్తున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్లో చెక్ చేసినట్లయితే ఆ కాంప్లికేటెడ్ అంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్నదే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ కూడా లేదా ఏ మోడల్ కూడా వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. మనం ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాబట్టి ప్రతి మోడల్ అనేది నేర్చుకోవాలి, ఒక్కటి కూడా మిస్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈ రోజు నుంచి మనం ఏం డిస్కస్ చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఒకరిదాన్ని ఒకటి కంపారిజన్ చేసి నేర్చుకుంటాం. ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ చేసి నేర్చుకుంటావో ఈజీగా వస్తుంది. అంతేకాని నేను సింపుల్ ఇంట్రెస్ట్ అని నేర్చుకుని కొన్ని మోడల్స్ టైప్ 1, టైప్ 2 లేదా మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఇలా నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైప్ 1, టైప్ 2 లేదా మనకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది నేర్చుకొని అక్కడే వదిలేస్తాం. ఎప్పుడైతే నువ్వు కొన్ని కాంప్లికేటెడ్ ఏవైతే అనిపించినాయో కంపారిజన్ చేయి. కంపారిజన్ చేసినాం అనుకోండి ఈజీగా వస్తుంది కదా. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్ అనేది ఎలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. నెక్స్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఎలా సాల్వ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు మనం జూన్ 10th అంటే రేపు మంగళవారం రోజున కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025, 2026లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకసారి అడ్రస్ చూసినట్లయితే దిల్సుఖ్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1529, మనకు సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు 3rd ఫ్లోర్ మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. అందులో వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ స్క్రోలింగ్లో మీకు నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. 9666309098 లేదా 9492191986. ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 10th అంటే మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కావచ్చు. ఒక్కొక్క చాప్టర్ మనకి ఈజీగా 1 వీక్ నుంచి 10 డేస్కి ఎక్కువనే టైం పడుతుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ మనది కాబట్టి నాన్ మ్యాథ్స్లు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కాబట్టి కొన్ని ఫస్ట్ బేసిక్ అని చెప్తాం, రాపిస్తాం. మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు రాసుకున్నట్లయితే ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఫస్ట్ రాపిస్తాం. మొత్తం మీకు వచ్చిందన్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి క్లాస్ రూమ్లోనే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. అంతేకాని నా దగ్గర యూట్యూబ్ ఉందని లేదా ఆన్లైన్ క్లాస్ ఉందని దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఏదైతే ఎగ్జామ్ మన దగ్గర ఉన్నారో ఆఫ్లైన్లో అదే ప్రతి ఒక్క విద్యార్థికి ఫేస్ టు ఫేస్ అనేది నువ్వు ఎగ్జామ్ రాసినావు కాబట్టి అక్కడే డౌట్ క్లారిఫై అయ్యాలి. అంతేకాని మీరు వెళ్ళండి యాప్ పర్చేజ్ చేయండి లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని నేను చెప్పను. కాబట్టి ఎక్కడైతే నువ్వు నేర్చుకుంటానో అక్కడే కంప్లీట్ అవ్వాలి. కాబట్టి నువ్వు క్లాస్ రూమ్కు ఆఫ్లైన్కి వస్తున్నావు కాబట్టి ఆఫ్లైన్లోనే కంప్లీట్ కావాలి. ఈరోజు జనరల్గా నేను రేపు ఒకటి టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసాను అనుకోండి, దానికి సంబంధించిన బేసిక్ అని చెప్తాం. చెప్పిన తర్వాత కొన్ని రాపిస్తాం. అన్ని మోడల్స్ రాపించిన తర్వాత మీకు ఎగ్జామ్ మన అరిథమెటిక్ 3.0 బుక్ ఉంది కదా, అన్ని మోడల్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క స్టూడెంట్ కూడా అంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నారో అంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థుల మీకోసమే చెప్తున్నాం, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలనుకుంటున్నారో సిన్సియర్గా సీరియస్గా ఓకేనా వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ డేట్ ఒకసారి చెక్ చేసినట్లయితే జూన్ 10th మార్నింగ్ 9 AM క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్ కదా. ఓకేనా, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే
వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెట్ ఆఫ్ రూపీస్ 1092 డ్యూ ఇన్ 3 years ఎట్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో మొత్తం 1092 రూపాయలు అప్పు తీరాలంటే ప్రతి సంవత్సరం చెల్లించవలసిన వాయిదా పద్ధతి అన్నాడు. క్లియర్ కదా. ఇక్కడ నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు 12% పర్ annum. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 3 years అన్నాడు. ప్రిన్సిపల్ ఎంత ఉంది, 1092 ఉంది. ఇన్స్టాల్మెంట్ ఎలా సాల్వ్ చేయాలి? ఓకేనా. ఫస్ట్ మనం బేసిక్ చేస్తాం ఎక్స్ మోడల్లో, నెక్స్ట్ తర్వాత సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం, ఇక థర్డ్ అనేది డైరెక్ట్ చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి మీకు 3 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు 2 years 3 years గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 2 years మాత్రమే నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో 3 years ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. క్లియరా కదా. ఓకేనా. అమౌంట్ ఎంత ఇచ్చింది, 1092. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం అన్నాడు. ఎన్ని ఇయర్స్లో, 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఎంత పే చేయాలి. క్లియరా కదా. సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం. జనరల్గా చేసినట్లయితే మనం ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకవేళ ఫార్ములా యూజ్ చేసినాం అనుకోండి, ఫార్ములా యూజ్ చేయండి. లేదు అంటే డైరెక్ట్ అనేది సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా. జనరల్గా రాస్తున్నట్లయితే PRT/100 కదా. PRT/100 I ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఎలా రాస్తామంటే PRT/100. PRT/100 కాబట్టి మనకు 12% per annum అన్నాడు, 3 years అన్నాడు. కాబట్టి ఇన్స్టాల్మెంట్ ఏమనుకుంటున్నామంటే చూడండి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ అని రాసుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ ఏముంటుందంటే చూడండి ఎక్స్ ప్లస్, ఓకేనా. మెథడ్ 1 రాస్తున్నా చూడండి, మెథడ్ 1 ఫస్ట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్, ఇది ఫస్ట్ ఇయర్ కదా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఈ ఎక్స్ పైన ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 12 ఎంత, PRT/100. ఓకేనా. PRT/100 కాబట్టి అలానే రాస్తున్నాం. ఓకేనా. ఇది సెకండ్ ఇయర్ రాస్తున్నాం. థర్డ్ ఇయర్ రాసినట్లయితే ఈ ఎక్స్ యాస్టీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ తర్వాత 2 ఇంటూ తర్వాత 12 రాస్తున్నాం, బై 100 అని రాస్తున్నాం. ఈక్వల్ టు ఎంత అన్నాడు, 1092 అన్నాడు. 1092 క్లియర్ కదా. PRT/100 రాసినాం కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ పైన క్యాలిక్యులేట్ చేయాలి, థర్డ్ ఇయర్ పైన కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎక్స్ రాసినాం. క్లియర్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమైతుందంటే ఈ ఎక్స్ ప్లస్ ఇది ప్రిన్సిపల్ అనుకోండి ఎక్స్, తర్వాత 1 year తర్వాత ఎంత 2, అంటే మనం టోటల్ ఎంత తీసుకుంటామంటే చూడండి 3 years తీసుకుంటాం. 3 years తీసుకున్నాం అనుకోండి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0 నెక్స్ట్ 1 2 3 years వచ్చింది కదా. ఒకవేళ 4 years తీసుకున్నాం అనుకోండి 4 ఇన్స్టాల్మెంట్ అంటే 0 1 2 3 అని రాస్తాం. ఒకవేళ 5 ఇచ్చింది అనుకోండి 0 1 2 3 4 వస్తుంది. మీరు క్రికెట్ చూస్తారు కదా, క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 0 ఓవర్ తోటి స్టార్ట్ అవుతుంది, ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అనేది పడుతుంది కదా. కాబట్టి సేమ్ అలానే అనుకోండి, మనకు 3 years వస్తుందా లేదా, ఫస్ట్ ఏంటిది 0 బేస్ అనుకోండి, నెక్స్ట్ తర్వాత 1 తర్వాత 2 అనుకుంటాం. 3 years తీసుకుంటే ఇక లాస్ట్ 2 వరకే రాస్తాం. 5 years తీసుకుంటే 4 years వరకే రాస్తాం అన్నట్టు. అంటే 0 అనేది స్టార్టింగ్ ఉంటుంది. x⁴1 ఎంత x⁴0 x⁴1 x⁴2 అనుకోండి. జనరల్గా మళ్ళీ పవర్ కాదు, జనరల్గా చెప్తున్నాం. ఓకేనా. క్లియర్ కదా. ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోతుంది. క్లియర్ కదా. కాబట్టి ఏ విధంగా రాస్తాం, దీన్ని ఫస్ట్ రాసినట్లయితే క్యాలిక్యులేషన్ చేస్తే 1 అని రాస్తున్నాం. 4తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 3s 425s. క్లియర్ కదా. నెక్స్ట్ సేమ్ అలానే 4 3s 425s. ఇక్కడ ఏం లేకుంటే ఏం రాస్తాం, 1 అని రాస్తాం. కాబట్టి ఇది ఎక్స్ అలానే రాస్తున్నాం. ఓకేనా. 25x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఎంత 3x డివైడెడ్ బై 25 అని రాస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ 25 ఇంటూ ఎక్స్ ఎంత 25x 3 2s 6x కాబట్టి 6x డివైడెడ్ బై 25 రాస్తున్నాం. ఈక్వల్ టు ఎంత వచ్చింది 1092 వచ్చింది. 1092 వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం రాస్తామంటే ఇక్కడ మళ్ళీ ఒక చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 కాబట్టి 25 ఇంటూ ఎక్స్ ఎంత 25x 25 ప్లస్ 3 ఎంత 28x నెక్స్ట్ 25 ప్లస్ 6 ఎంత 31x ఈజ్ ఈక్వల్ టు ఈ 25 పంపిస్తే ఏమైతే 25 ఇంటూ 1092 అవుతుంది. డివైడెడ్ బై కాస్త ఏం కావాలి, ఇంటూ కావాలి. క్లియరా కదా. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి 25 ప్లస్ 28 అంటే ఎంత 53 53 ప్లస్ 31 ఎంత 84x ఈజ్ ఈక్వల్ టు
25 ఇంటూ 1092 వచ్చింది. క్లియర్ కదా? దేంతోటి క్యాన్సిల్ అయితే అంటే చూడండి 4 తోటి క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 21 తోటి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేసినట్లయితే సరే ఫస్ట్ 4తో చేస్తున్నా చూడండి. 4 2 4 1 క్లియర్ అయిపోయింది కదా? లేదా 84 తోటి కూడా చేస్తా అంటే చేసుకోండి. ఇక డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక డైరెక్ట్ చేస్తున్నా 4 తోటి కాకుండా 84 1 84 84 1 84 అంటే ఎంత వచ్చిందంటే చూడండి 109 అంటే ఇది 16 + 9 అంటే 25. పక్కకు 2 ఉంది కాబట్టి 252 కదా. మరి 84 3 83 240. తర్వాత ఏం ఉంది 3 3 అని రాసినా కదా. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 3 12 అంటే 240 + 12 ఎంత 252. క్లియరా కదా? లేదు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది. 4ను ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు 2 వస్తుంది. 4 3 కాబట్టి ఎంత వచ్చింది? ఇక్కడ 1 3 వచ్చింది. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి 25 3 75 పైన 7 అని రాసినాం. 25 1 25 + 7 అని రాసినాం. అంటే ఎంత వచ్చింది? 32 వచ్చింది. 325. మరి 325 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీ. ఇలా రాస్తే అయిపోయినట్టే కదా. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎక్స్ ఫస్ట్ ఇయర్ దానిపైన క్యాలిక్యులేట్ చేయాలి కదా. కాబట్టి సెకండ్ ఇయర్ ఏమవుతారంటే ఎక్స్ ప్లస్ PRT/100. ఓకేనా? పి ఇక్కడ ఆర్ 12%, టీ అంటే 1 ఇయర్. నెక్స్ట్ తర్వాత /100. మళ్ళీ ఈ ఎక్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఇది 1 ఇయర్ అయింది కదా. నెక్స్ట్ 2 ఇయర్స్ కాబట్టి ఇంటూ 2 అని రాస్తాం. ఈ మూడింటిని కలిపితే అమౌంట్ ఎంత? 1092. అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్స్ యొక్క వాల్యూ చేయాలి. ఆ ఎక్సే ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఇలా చెక్ చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. క్లియరా కదా? వెరీ ఈజీ కదా. కాకపోతే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే మీరు 3 ఇయర్స్ చేసారు కరెక్టే కాబట్టి ఇట్లా 3 రాసుకుంటే వెళ్దాం. ఒకవేళ 5 ఇయర్స్ ఇస్తే ఇంకో 2 రాయాలి కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుందా లేదా? ఎక్కువ పడుతుంది. కాబట్టి మరి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమైనా ఉందా అంటే ఫార్ములా బేస్ ఉంది. ఫార్ములా బేస్ ఒకసారి చూసినట్లయితే మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 అంటే ఎలా రాస్తామంటే ఇన్స్టాల్మెంట్. ఇది ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 100p/100t ప్లస్ RT ఇంటూ t - 1/2. ఓకేనా? ఈ ఫార్ములా కొంచెం పెద్దగా అనిపించినట్టుంది. ఓకేనా? ఇన్స్టాల్మెంట్ కొంతమంది 100A అని రాస్తారు, కొంతమంది 100p అని రాస్తారు. మీరు ఏది రాసినా మనకు సంబంధం లేదు. జస్ట్ ఫార్ములా ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం. 100p/100t ప్లస్ RT ఇంటూ t - 1/2. క్లియర్ కదా? ఓకేనా? R అంటే తెలుసు ఎంత? 12%. టీ అంటే ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. మనకి ఇన్స్టాల్మెంట్ మనకు అనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఏ విధంగా రాస్తున్నాం? పి అంటే ఆల్రెడీ వాల్యూ తెలుసు ఎంత? 1092. ఓకేనా? సింపుల్గా రాస్తున్నాం. ఓకేనా? 100 ఇంటూ పి అంటే 1092. క్లియర్. తర్వాత 100 ఎన్ని ఇయర్స్? టీ అంటే 3 ఇయర్స్ ప్లస్ ఆర్ అంటే 12%, టీ అంటే 3 అని రాసినాం. మళ్ళీ 3 - 1 అని రాసినాం /2. ఇక 3 - 1 అంటే 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. క్లియర్. నెక్స్ట్ 100 ఇంటూ 1092. 100 ఇంటూ 3 300. 12 3 36. 100 + 36 136. అంత 336 వచ్చింది. 336. ఓకేనా? పైన 100 ఉంది కాబట్టి ఇక 100 అని రాస్తున్నాం. 100. క్లియర్ కదా? 100 ఇంటూ 1092. 100 ఇంటూ 1092 డివైడెడ్ బై 300 + 36 336. 4 తోటి క్యాన్సిల్ అయితే చూడండి. 4 8 4 4 425. నెక్స్ట్ ఇంతకుముందు వేసిన కదా 84 1 84 3 25 ఇంటూ 3 ఎంత వచ్చింది మనకు? 325. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. దీంతో కంపారిజన్ చేస్తే సింపులా కదా? 2 స్టెప్లు అయిపోతుంది. లేదు మీకోసం 3 స్టెప్లు రాసినాం. ఆ 3 స్టెప్స్ అనేది సింపులా కదా? వెరీ ఈజీగా రాసినాం. నీకు ఫార్ములా గుర్తుంటే ఓకే. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను, నాకు ఫార్ములా తెలియదు, అప్పుడు ఏం చేయాలి? ఇదే కదా డౌట్. బాగా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే తెలియదు కాబట్టి థర్డ్ మెథడ్ చూడండి. థర్డ్ మెథడ్ అనేది ఎలా రాస్తామంటే ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి 100 అనుకోండి. ఓకేనా? తర్వాత 12% per annum కదా. 100కు 12 కలపండి. 112 వచ్చింది. మళ్ళీ 12 కలపండి. థర్డ్ ఇయర్ కాబట్టి ఎంత? 124 వచ్చింది. మొత్తం కలిపితే ఎంత? 336. ఈ 336 యొక్క వాల్యూ ఎంత ఇచ్చింది మనకు?
1092 అయితే మరి మనకు కావాల్సింది 100 అనుకున్నాం కదా, 100 యొక్క వాల్యూ ఓకేనా. 3 దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 484 సా 425 సా 84 1 సా 84 3 సా 13 into 25 ఎంత 325. 325 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. వెరీ ఈజీ కదా. ఫస్ట్ ఎంత తీసుకున్నావు 100, 12% per annum కాబట్టి 100 12 కలిపితే 112, మళ్ళీ థర్డ్ ఇయర్ కలిపితే 12 ఎంత 12కు 12 కలిపితే 24. 100 అనేది కామన్, 100 112 124 మూడిటి కలిపితే 336. 336 వాల్యూ ఎంత 1092. మరి 100 ఎంత, అదే కదా సింపుల్. ఎందుకు 3 మెథడ్ చెప్తున్నా అంటే మళ్ళీ వినండి, మీకు బేసిక్ అదే కాన్సెప్ట్, ఫార్ములా, లాజిక్ 3 నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదా ఫార్ములా పక్కన పెట్టినట్టయితే కాన్సెప్ట్ లాజిక్ అదే మీరు షార్ట్ కట్ అంటారు కదా, ఖచ్చితంగా నేర్చుకోండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ముఖ్యంగా మీకోసమే. మేమేదో ఫాస్ట్గా నేర్చుకోవాలని మీరు ఏదేదో చెప్పే ట్రిక్స్ అనేది ఫాలో అవ్వకండి ఓకేనా. కాన్సెప్ట్ ట్రిక్స్ ఎక్కడైతే చెప్తారో అక్కడే మీరు వెళ్ళండి, అంతేగాని షార్ట్ కట్ అని ఏదో 2 స్టెప్లు వేసి దానికి షార్ట్ కట్ అంటే నీకు కాన్సెప్ట్ నేర్చుకోకుండా నువ్వు డైరెక్ట్ షార్ట్ కట్ నేర్చుకుంటే ఏ రోజు కూడా నాట్ ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఆల్సో ఓకేనా. ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకొని లాజిక్ 2 నేర్చుకోండి. ఎవరైతే 2 చెప్తారో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కాన్సెప్ట్, లాజిక్, ఫార్ములా కానీ ఎవరైతే చెప్తారో అక్కడే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని మభ్య పెట్టడానికి ఎట్లాగో నోటిఫికేషన్ టైం కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే అని జనరల్గా ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కాబట్టి మీకోసం చెప్తున్నా. కాన్సెప్ట్ నేర్చుకోకుండా నువ్వు డైరెక్ట్ షార్ట్ కట్ నేర్చుకోకుండా ఎప్పటికి కూడా నీకు మ్యాథ్స్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్, లాజిక్, వీలైతే ఫార్ములాస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, పీజీ 2 years అంటే ఆల్మోస్ట్ 5 to 7 years మీరు మ్యాథ్స్ని పక్కన పెట్టారు. మ్యాథ్స్కు భయపడి మరి 5 to 7 years తర్వాత మళ్ళీ నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చినట్టే మ్యాథ్స్ కొత్తగా అనిపిస్తుంది కదా. మరి కొత్తగా అనిపిస్తున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి, చిన్న క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ రావడంతో పెద్ద క్వశ్చన్ నేర్చుకుంటా మ్యాథ్స్ క్వశ్చన్ చూడంగానే బిట్టు పెట్టాలంటే ఎప్పటికి కూడా అసాధ్యం. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత పెన్ను లేకుండా ఆన్సర్ పెడతావా, లేకుంటే పెన్ను పెడితే ఆన్సర్ పెడతావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్యాల్కులేషన్ నేర్చుకోండి ఓకేనా. తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోండి, లాజిక్ నేర్చుకోండి. అదే షార్ట్ కట్ అంటాం. ఫార్ములాస్ అయితే ఫార్ములాస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో మనకు అక్కడ ఏది ఈజీగా అనిపిస్తే అక్కడ పెట్టిస్తాం, అవునా కదా. కాబట్టి ఎన్ని వీలుంటే అన్ని మెథడ్లు నేర్చుకోండి. నేను అన్ని మెథడ్లు ఎందుకు చెప్తున్నా అంటే రీజన్, నీకు ఒక మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ ఫాస్ట్గా చేయొచ్చు, ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు కదా అనే ఐడియా రావాలి. మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. మరి ఆలోచించాలన్న ఉద్దేశంతో కదా నేను 3 మెథడ్స్ చెప్తే నువ్వు ఇంకొక మెథడ్ నేర్చుకో, ఆ మెథడ్ నేర్చుకున్నట్టయితే అయిపోతుంది కదా. కాబట్టి ఆలోచించండి. ఎవరైతే ఆలోచిస్తారో ఓకేనా, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయాలి ఓకేనా. టఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి, బేసిక్ అందరు చేస్తారు. టఫ్ క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో ఎగ్జామ్లో వాళ్ళకు వీకు డిఫరెన్స్ అదే ఉంటుంది. అందరు చేసే క్వశ్చన్లు మీరు చేస్తే మీకు జాబ్ వస్తుంది అంటే జాబ్ రాదు కదా, గుంపులో గోవింద్ అంటాం కదా. ఎవరైతే చేయలేని క్వశ్చన్స్ నువ్వు చేస్తావో అప్పుడే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. మరి ఎక్కువ మార్క్స్ వచ్చిందంటే మీనింగ్ ఏంటిది, జాబ్ వచ్చినట్ట కదా. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి, లాజిక్ కూడా నేర్చుకోండి. వీలైతే ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. ఇదేంటిది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ గురించి మనం మాట్లాడినాం కదా. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చూడండి. ఇక్కడ ఫార్ములా ఉంటుందా, డౌట్. ఫార్ములా ఉంటుంది ఓకేనా. లాజిక్ ఉంటుందా, ఉంటుంది. షార్ట్ కట్ ఉంటుందా, షార్ట్ కట్ కూడా ఉంటుంది ఓకేనా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. ఏమిచ్చిండు, హరిప్రసాద్ బారోస్ 6600 rupees from a bank at the rate of 20% per annum and repays it in 2 equal annual installment in 2 years. But how much did he pay each installment అన్నాడు. హరిప్రసాద్ ఒక బ్యాంకు నుండి 6600 రూపాయలను సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో చక్రవడ్డీకి తీసుకొని 2 సంవత్సరాలలో 2 సమాన వార్షిక వాయిదాలలో తిరిగి చెల్లించాడు. అయితే ప్రతి వాయిదా ఎంత చెల్లించాలి, అవునా కదా. మనోడు తీసుకుంది ఎంత 6600, ఎంత పర్సెంట్ 20% per annum. 20% per annum అన్నాడు. ఎన్ని ఇయర్స్లో, 2 yearsలో. మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, క్లియరా కదా. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ 1 ఫార్ములా బేస్ అనుకున్నాం కాబట్టి ఫార్ములా చేస్తాం. దానికంటే ముందు చిన్నగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసినాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే P into 1 plus R by 100 whole to the power of n. ఇదే కదా రాసింది. మరి ఇన్స్టాల్మెంట్కి ఏం రాయాలంటే చూడండి, జనరల్గా రాస్తున్నా. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ బై, సరే ఇక్కడ రాస్తున్నా మెథడ్ 1 అని రాస్తున్నా. మెథడ్ 1 ఎక్స్ బై
1 plus r by 100 whole power 1 x by 1 plus r by 100 whole square డాష్ 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 నువ్వు ఎన్ని ఉంటాయని రాసుకుంటే వెళ్ళండి ఈక్వల్ టు పి అని రాస్తాం ప్రిన్సిపల్. క్లియరే కదా. ఇక్కడ నేను 2 years కాబట్టి 2 years రాసినాం. ఇక్కడ 3 years అని అనుకోండి 1 plus r by 100 whole cube 4 years ఇస్తే పవర్ 4 5 ఇస్తే పవర్ 5 అంతే కదా. అంటే పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే వెళ్తాయి కాబట్టి ఈ విధంగా రాయాలి. ఓకే, ఆర్ అంటే తెలుసు. ఆర్ అంటే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% per annum. పి అంటే ప్రిన్సిపల్ ఎంత? 6600. ఇన్స్టాల్మెంట్ ఏమనుకున్నామంటే ఎక్స్ అనుకుంటున్నాం. ఇన్స్టాల్మెంట్ ఏంటిదంటే ఎక్స్ అనుకోండి. ఇగో అదే కదా రాసింది. ఎక్స్ బై 1 plus r by 100 whole to power 1 x by 1 plus r by 100 whole square డాష్ 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 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. క్లియరే కదా. ఓకే, ఈ ఫార్ములా అనేది జనరల్గా రాస్తున్నాం. ఓకేనా, ఫార్ములా రాకుండా కూడా ఎలా సాల్వ్ చేయాలి అనేది దాని గురించి మనం మాట్లాడదాం. ఒక్కసారి చూడండి. ఓకే, ఎక్స్ అంటే మనం కనుక్కునేది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 plus r అంటే ఎంత? 20/100 అని రాస్తున్నాం. ఇక పవర్ 1 అనేది అవసరం లేదు కదా, అవసరం లేదు. సరే మీకోసం రాస్తున్నాం. ఎక్స్ బై 1 plus r అంటే ఎంత? 20/100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇచ్చింది ఎంత? 6600. ఓకేనా, క్యాన్సల్ చేస్తాను చూడండి. 20 1s 25s 25s. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. ఓకేనా, రాస్తున్నా చూడండి. ఎక్స్ బై క్రాస్ మల్టిప్లికేషన్ 5 into 1 5 plus 1 6/5. నెక్స్ట్ తర్వాత ఎక్స్ బై 5 into 1 5 plus 1 6/5 హోల్ స్క్వేర్ కాబట్టి ఎలా రాస్తున్నాం? 36/5 స్క్వేర్ అంటే ఎంత? 25 ఈజ్ ఈక్వల్ టు 6600. క్లియర్ కదా. ఇది రాసిన తర్వాత ఏ విధంగా రాస్తున్నాం? ఈ స్టెప్ రాయండి. ఈ 5 అనేది పైకి వెళ్ళిపోతుంది కదా, రాస్తున్నాం. 5x డివైడెడ్ బై 6 ఈ 25x డివైడెడ్ బై 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6600. క్లియరా కదా. ఇప్పుడు 6 డినామినేటర్ 6 36 ఎల్సిఎం అనుకోవాలి కదా. హైయెస్ట్ నెంబర్ 36 కదా. కాబట్టి 36ను 6తో డివైడ్ చేస్తే 6 5s 30x ప్లస్ 25x డివైడెడ్ బై, ఓకేనా, డివైడెడ్ బై ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసినామంటే చూడండి 6600 వచ్చింది. క్లియర్ కదా. ఇప్పుడు 30 + 25 ఎంత? 55x ఈజ్ ఈక్వల్ 36 అటు వెళ్ళిపోతాయి కాబట్టి 6600 into 36. క్లియర్ కదా. 11తో క్యాన్సిల్ అవుతుంది. 11 5s 11 6s. నెక్స్ట్ తర్వాత 5 1s 5 120s. x ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. 12 6s 72 పైన 7 12 3 36 ప్లస్ 7 43 అంటే ఎంత? 4320. మరి 4320 వచ్చిందంటే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 3 is the correct one. Option 3 is the correct one. 4320. క్లియర్ కదా. ఎలా రాసినాం? ఎక్స్ ఆర్ అంటే 20%, ఆర్ అంటే 20%. 21s 25s 5 into 1 5 plus 1 6/5. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25, తర్వాత 6 స్క్వేర్ అంటే 36. 5 అనేది పైకి వెళ్ళిపోయింది, 25 అనేది పైకి వెళ్ళిపోయింది. 6 36 ఎల్సిఎం 36 కాబట్టి అదే రాసినాం. ఎక్స్ ఈక్వల్ టు 4320. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. ఈ సెకండ్ మెథడ్ చాలా మంది చేస్తారు. ఈ మెథడే 20% అంటే ఎలా రాస్తామంటే 1/5. దీన్ని రాసినట్లయితే 5:6 కదా. ఇవి అదే రాస్తున్నా చూడండి. 5:6 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతారంటే 5 స్క్వేర్ 6 స్క్వేర్. 2 years అన్నప్పుడు, 3 years అన్నప్పుడు 5 cube 6 cube. ఫస్ట్ ఇయర్ అన్నప్పుడేమో 5:6. సెకండ్ ఇయర్ అంటే 5 స్క్వేర్ 6 స్క్వేర్. థర్డ్ ఇయర్ అంటే 5 cube 6 cube. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక ఇటు సైడ్ దాన్ని ఈక్వల్ చేయాలి, రైట్ సైడ్ దాన్ని. ఇక్కడ ఏమనుకుంటామంటే ఇది ప్రిన్సిపల్ అనుకోండి, ఇక్కడ యాక్చువల్లీ అమౌంట్ 5:6 అంటే అమౌంట్ని ఈక్వల్ చేయాలి. కానీ ఇక్కడ ఏమనుకోవాలంటే ఇన్స్టాల్మెంట్ అనుకోండి. ఓకేనా, ఎప్పుడైనా ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఈ ఒక్క కేసులో మాత్రం ఏమనుకోవాలంటే ఇన్స్టాల్మెంట్ అనుకోండి. లేదు మేము కన్ఫ్యూజ్ అవుతామంటే అమౌంట్ అనుకోండి, మీ ఇష్టం, మీరు ఎలానన్నా అనుకోండి.
మరి రైట్ సైడ్ ఈక్వల్ చేయాలి కదా. కాబట్టి ఇదేంటిది ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి ఇక్కడనేమో 36 ఉంది, ఇక్కడనేమో 6 ఉంది. రైట్ సైడ్ ఈక్వల్ చేయాలి, రైట్ సైడ్ ఈక్వల్ చేయాలి. 36ను రావాలంటే 6ను ఏం చేస్తే 36 వస్తుంది? 6 6 కాబట్టి ఇంటూ 6 అని రాసినాం. కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 6 5 30, 6 6 36 వచ్చింది. క్లియర్. తర్వాత 25 యాజ్ ఇట్ ఈజ్ రాసినాం. నెక్స్ట్ 36 అనేది రాసినాం. 36 ఓకేనా. ఇగో ప్రిన్సిపల్ ఇదే కదా, ఇగో ప్రిన్సిపల్ ఈక్వల్ వచ్చింది కదా. ఈ 36 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ 36 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 6600 అయితే మరి మొత్తం కలిపితే ఎంత? 55 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 55 ఇజ్ ఈక్వల్ టు ఎంత? క్లియర్ కదా. ఓకేనా. 6తో క్యాన్సిల్ చేసినట్లయితే 6 6 6 1100 వచ్చింది. సారీ 1 మినిట్ ఒకసారి ఆపండి. మనకు కావాల్సిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ కదా. 36 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 55 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 6600. నెక్స్ట్ మరి మనకు కావాల్సింది ఎంత? 36 ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఇన్స్టాల్మెంట్ అడిగింది కదా. ఇన్స్టాల్మెంట్ అంటే 36 ఓకేనా. 11 5 నెక్స్ట్ 11 600 నెక్స్ట్ 5 1 5 120 120 ఇంటూ 36 ఇక్కడ వేసినాం కాబట్టి ఎంత వచ్చింది? 4320 4320. క్లియర్ కదా. సింపులా కాదా? వెరీ ఈజీ ఓకేనా. దీనితో కంపారిజన్ చేసినట్లయితే ఇది ఈజీ అనిపించింది. ఏం చేయాలి? ఫస్ట్ 20% 1/5 రేషియో రాస్తాయి. 5:6 ఓకేనా. ఫస్ట్ ఇయర్ 5:6, సెకండ్ ఇయర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్, థర్డ్ ఇయర్ 5 క్యూబ్ 6 క్యూబ్. క్లియరా కదా? ఓకే. మరి ఏం చేయాలి? రైట్ సైడ్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇంటూ 6 చేసినాం, అప్పుడు రైట్ సైడ్ ఈక్వల్ వచ్చింది 36. ఇగో ప్రిన్సిపల్ ఇచ్చినాం 55 ఇజ్ ఈక్వల్ టు 6600 అయితే మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 36 ఇజ్ ఈక్వల్ టు ఎంత? క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ మెథడ్ 1 అయిపోయింది, మెథడ్ 2 అయిపోయింది. ఇప్పుడు మెథడ్ 3 అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఇగో ఇదే చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీని గురించే నేర్చుకోవాలి ఓకేనా. చాలా మంది ఇక్కడ నేర్చుకొని వదిలేస్తారు. కానీ థర్డ్ మెథడ్ అనేది వెరీ ఈజీ. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి. ఓకే, ఇచ్చిన అమౌంట్ ఎంత? 6600 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మనం ఏం రాసినామంటే చూడండి, ఇక 20% అంటే 5:6 కదా. కాబట్టి హైయెస్ట్ నెంబర్ 36 ఇక స్క్వేర్ 36. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ రెండింటిని కలపండి. రెండింటిని కలిపితే ఎంత? 5 + 6 11 వచ్చింది. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే హైయెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 5 అని రాసినాం ఓకేనా. 11తో చేసినట్లయితే 11 ఎంతలా క్యాన్సిల్ అయింది? 11 6 600 వచ్చింది. నెక్స్ట్ 5తో చేసినట్లయితే ఎంత వచ్చిందంటే చూడండి 5 120 వచ్చింది. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వేషన్, సారీ 1 మినిట్. హైయెస్ట్ నెంబర్ ఎంత? 6/5 + 6 11. నెక్స్ట్ 6 హైయెస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్ 6/5 వచ్చింది ఓకేనా. 11 600 నెక్స్ట్ తర్వాత 5 1 5 120 మరి 120 ఇంటూ 6 ఇంటూ 6 ఎంత? 36 కాబట్టి ఇక 120 ఇంటూ 36 అనేది చేసినాం కదా. మరి 120 ఇంటూ 36 అంటే ఎంత? 4320. మళ్ళీ ఒకసారి చూడండి. 5:6 హైయెస్ట్ నెంబర్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. హైయెస్ట్ నెంబర్ అంటే 5 6లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 6 డివైడెడ్ బై 2 నెంబర్స్. 5 + 6 11. సెకండ్ స్టెప్ హైయెస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్. ఇగో సేమ్ హైయెస్ట్ నెంబర్ పైన ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏమో రెండింటి కలపాలి. 5 + 6 11. తర్వాత లీస్ట్ నెంబర్. క్లియర్ కదా. ఒకటే స్టెప్లో ఆన్సర్ అయిపోయిందా లేదా? అంటే థర్డ్ మెథడ్ అనేది ఇంపార్టెంటా లేదా? కాబట్టి ఎక్స్ మోడల్ ఫార్ములా అంటే ఇది ఫార్ములా బేసు. ఎక్స్ మోడల్ అంటే ఇక్కడనేమో ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ అనేది చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఇన్స్టాల్మెంట్ అనేది కంపారిజన్ చేసినాం ఓకేనా. కంపారిజన్ దేనికి చేసినాం అంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే బై కొట్టాలనుకుంటున్నారో ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లా లేదా అరిథమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో కంపారిజన్ ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్కు లింక్ బేస్ ఏదైతే ఉందో దాన్ని కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఓకేనా. బట్టి పట్టు అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటూ నువ్వు ప్రాక్టీస్ చేస్తావో సక్సెస్ అవుతావు. అంతేకాని అందరు చేసినట్టు నేను చేస్తా ఏంటిది టైప్ 1 ఓ 2 క్వశ్చన్లు, టైప్ 2 ఓ 2 క్వశ్చన్లు, టైప్ 3 ఓ 2 క్వశ్చన్లు నేర్చుకొని లాస్ట్ టైప్ 10 వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైప్ ఏం చేయాలని మళ్ళీ క్వశ్చన్ మార్క్.
అవునా కదా? క్లమ్జీగా నేర్చుకోండి. ఎప్పుడైతే అన్ని క్వశ్చన్లు క్లమ్జీగా నేర్చుకుంటావో సక్సెస్ అవుతావు. రేపటి రోజున క్వశ్చన్ పేపర్ అనేది ఓకేనా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక కిందనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వడు, టైం అండ్ వర్క్ ఇవ్వచ్చు, టైం అండ్ డిస్టెన్స్ ఇవ్వచ్చు, రేషియో ప్రపోర్షన్, యావరేజ్, పార్ట్నర్షిప్, పర్సంటేజ్ ఏదని ఇవ్వచ్చు కదా. నువ్వు ఇక్కడ క్లమ్జీగా అన్ని కలిపి నేర్చుకుంటే సక్సెస్ అవుతావు. లేదు నేను టైప్ 1 టైప్ 2 నేను నేర్చుకుంటా అంటే ఎప్పుడు కూడా సక్సెస్ కావు. కాబట్టి క్లమ్జీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, క్లియర్ కదా? దీంతో మనకి ఏమైపోయిందంటే 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోయింది, 3 ఇయర్స్ది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇలా కంపారిజన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొంచెం డెప్త్ క్వశ్చన్, ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు బేసిక్ పాయింట్స్ చెప్పిన, నెక్స్ట్ డెప్త్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. మనం ఇంతకుముందే అనౌన్స్ చేసుకున్నాం కదా, కొత్త బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు రేపు స్టార్ట్ అవుతుంది. జూన్ 10th రోజున మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మ్యాథ్స్లో అత్యధిక మార్కులు సాధించాలని అనుకుంటున్నారో, లేదు మాకు జనరల్ స్టడీస్లు కూడా కావాలి అనుకుంటున్నారో, జూన్ 10th రోజు మన కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్. ఓకేనా, ఇది డేట్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన మొబైల్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో మీ యొక్క ఫోన్ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా.